కోర్టుకి చెప్తా ఉంటారు అక్కడ నుంచి చాలా సిల్లీ క్వశ్చన్. అందులో ఏమన్నా జెంట్స్ ని చేస్తే అంటే అసలు సీసీ కెమెరాలు తీసుకెళ్తున్నారా ఏం తీసుకెళ్తున్నారా అనే కాదు మేడం. ప్రాపర్ గా ఒక అభ్యర్థి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ముందు అంతా చెక్ చేసి పంపిస్తారు కదా. ఇంకో మేడం ఇది మరి ఇంకొకటి మేడం సేమ్ ఇదే. ఇవి జెల్ పెన్స్ మేడం, ఇవి బాల్ పాయింట్ పెన్స్. జెల్ పెన్ అనేటువంటిది నోటిఫికేషన్ లో అలో చేయకూడదు. ఈ యొక్క అంటే ఎగ్జామ్ సెంటర్ లో అలో చేయకూడదు మేడం. హాల్ టికెట్ లో నిబంధన 2 నోటిఫికేషన్ లో 6.9 అనే ఇది ఒక్కసారి సెకండ్ పాయింట్ నెంబర్ 2 చదవండి. ఇవేమో జెల్ పెన్ మేడం, ఇది బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే రాయాలి. కానీ ఈ 563 మెంబర్స్ 1:1 లో వచ్చినటువంటి వ్యక్తులు ఈ పెన్లతో రాశారు మేడం. ఇవి జెల్ పెన్స్ మేడం. ఒక్కసారి అన్నా మీరు ఈ పెన్నుతో ఒక్కసారి కొద్ది హ్యాండ్ రైటింగ్ రాయండి ఏదో ఒకటి. తర్వాత అది జెల్ పెన్ అన్న, చూడండి జెల్ పెన్ తో అది రాసిన తర్వాత ఇది బాల్ పాయింట్ పెన్ అన్న, దీంతో కూడా రాయండి. జెల్ పెన్ తో రాస్తే ఏముంటుంది అంటే మేడం, జెల్ పెన్ తో రాస్తే చాలా స్పీడ్ గా అండ్ స్మూత్ గా నీట్ గా హ్యాండ్ రైటింగ్ వస్తుంది. రాయొచ్చు. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2-3 మినిట్స్ అనేటువంటిది మనం స్పీడ్ గా కంప్లీట్ చేయడం వల్ల మనకు 30 మినిట్స్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఎక్కువ అన్ని పేపర్లు మనం నింపగలం. సో అందులో అన్యాయం జరిగింది అనేటువంటిది మేము కోర్టు మెట్లు ఎక్కాం మేడం. సో ఈ బాల్ పాయింట్ పెన్ తో అంటే ఈ పెన్ తో రాస్తే 10 క్వశ్చన్ 11 క్వశ్చన్స్ రాసిన తర్వాత మన వేలు చాలా నొప్పి లేస్తుంది. సార్ గారు అన్న మీరు రాశారు, ఇప్పుడు ఏది హార్డ్ ఉందో ఏది స్మూత్ ఉందో అనేటువంటిది కూడా మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికి. సో దీంతో రాసినటువంటి వ్యక్తులు అన్యాయం జరిగింది కదా, జెన్యూన్ కదా మేడం. సో ఇది పెన్ అనేటువంటిది తెలియక అడుగుతున్నా. అంటే సగం మంది దీంతో రాశారు, సగం మంది దాంతో. ఈ పెన్నులు అనేటువంటిది అలో చేయకూడదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ సెంటర్ లో కూడా అలో చేయకూడదు. చెక్ చేయాలి. చెక్ చేసేటువంటి ప్రామాణికత మేడం. మేము ప్రభుత్వాన్ని కూడా కించపట్టలేదు, ప్రభుత్వాన్ని కూడా అడగట్లేదు. ఇది డీజీపీఎస్సీ అంటే మీరు చేసే దాంట్లో నాకు క్లారిటీ సగం మంది ఇట్లా రాసినారు, సగం మంది అట్లా రాసినారా అని అడుగు. కొంతమంది అది ఉసిగోలు పేరా అసలు అంటే కొంతమందికి రాశారని మీకు ఎట్లా తెలుసు? అంటే వాళ్ళ పేపర్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కోర్టులో కూడా వేసాము, కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరు, ఏ పెన్ తో రాసినారు అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేసినారు అని నేను అడుగుతున్నా. తెలియక అడుగుతున్నా. మీరు ఎట్లా ఐడెంటిఫై చేసినారు నాకు తెలియదు. అది రాబోతా ఉందన్న త్వరలో కోర్టు ద్వారా. కోర్టు అప్పుడు మేము ఒక్కరి పేర్లు కూడా మేము ఇప్పుడు చెప్పలేకపోతా ఉన్నాం. ఈ పెన్ తో రాసిరన్న టాప్ 10 లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఈ పెన్ తో రాసిరు. ఇది నేను చెప్తా ఉన్నా, 100% జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి, లేదంటే మన కోర్టు ద్వారా నన్న సరే ఎక్కడో ఒక చోట అలాంటివి లేనప్పుడు వాళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళరు అన్నప్పుడు నేను అందుకే అన్నా, పాపం నిజమైన నిరుద్యోగులు ఈ విషయాల పైన దీంట్లో అమాయకులే. అయితే ఇందులో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏంటంటే కొన్ని రోజులు విశ్వవిద్యాలయాన్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు రైతుల్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు మహిళల్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు ఇంకొక ఆటో కార్మికులను రెచ్చగొట్టిరు. ఇట్లా అన్ని విషయాల ఫ్లాప్ అయిన తర్వాత చిట్ట చివరికి వీళ్ళు పట్టుకున్నది ఎవరిని తెలుసా? నిరుద్యోగులు అనే మిమ్మల్ని నిరుద్యోగులు అనే నేను సమస్య గురించి చెప్తున్నా. నిరుద్యోగులు అనే సమస్యను పట్టుకున్నారు. ఈ సమస్యను పట్టుకొని వీళ్ళు నిజాయితీగా చేస్తున్నటువంటి సార్ మేము ఏం చెప్తున్నాం అంటే కోర్టుకి ఎందుకు వెళ్ళాం అనేటువంటిది చెప్తా ఉన్నా సార్. మ్యాటర్ ఇప్పుడు పార్టీలకు అన్నటువంటిది కాదు. ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాం, రూపంలో ఇది కూడా చూడండి. ఇప్పుడు సార్ ఏదో పెన్ను అది అన్నారు కదా, వీళ్ళు గతంలో వైట్నర్లు వాడింటారు కదా, మరి దాని గురించి ఎందుకు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు? అది తీయాలి కదన్న, తెలిసినప్పుడు అందరు నేను ఏంటంటే 2019 నేను అడిగిన ప్రశ్న సూటి ప్రశ్న. ఇప్పుడు నా చేతికే పెన్నులు ఇచ్చి ఇది ఇచ్చి అట్లా రా ఇట్లా రా అని అతను రాపిచ్చారు. నేను వాళ్ళని గౌరవించి నేను చేసిన. నేను ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు గతంలో వైట్నర్లు వాడిరు కదా గ్రూప్ 2 ఎగ్జామ్లల్లా, ఆ వైట్నర్లు ఎందుకు వాడినరు? అప్పుడు ఆ విషయంలో ఎవరు వాడినటువంటి చెప్పినా ఇది చెప్పండి. ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్న అడిగిన. ఇప్పుడు ఈ పెన్ తో రాసిన వాళ్ళు ఎవరు, ఈ పెన్ తో రాసిన వాళ్ళు ఎవరు, మీరు ఎట్లా ఐడెంటిఫై చేసిరని అడిగిన. చెప్పండి ఖచ్చితంగా కోర్టుకి చెప్తాం. ఇది వైట్నర్ ఎవరు వాడిన కోర్టుకి చెప్తాం. మరి మీ ఈడెందుకు చెప్తాను? ఇప్పుడు ఇది మేడం లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేటువంటిది మేడం. మనకేందంటే
ఇది 34th ర్యాంక్ అనేటువంటిది BCD వాళ్ళకి రావాల్సినటువంటిది, కానీ ఇది నాన్ లోకల్ వారికి ఇచ్చారు గ్రూప్ 1లో. అంటే ఇది లిస్ట్ మేడం అన్న ఇది ఒకసారి చూసుకోండి మీరు కూడా. లోకల్ నాన్ లోకల్ అందులో కూడా అన్యాయం జరిగింది మేడం. ఇప్పుడు దానికోసం అడిగిన ప్రతిదాన్ని ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన, కానీ నేను రెండే ప్రశ్నలు అంటే వీళ్ళు ఇంత సేపట్ల చెప్పండి. ఆ రెండు ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం రాలే. 18 నెలలకు ఏమైందంటే దాని గురించి గత ప్రభుత్వం సార్ అది అయిపోయింది, ఇప్పుడు మీరు ఏంటంటే మళ్ళీ తర్వాత ఏమన్నారు, ఇప్పుడు మీరు 2 పెన్లు వాడినారు, నాతో రాపిచ్చారు, మిమ్మల్ని గౌరవించి నేను చెప్పిన ఎవరు చెప్పండి అంటే కోర్టుకి చెప్తా అన్నారు. నేను ప్రశ్న ఏం అడిగినా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు గ్రూప్ 2 ఎగ్జామ్స్ లలో వైట్నర్ వాడినారు కదా, ఆ వైట్నర్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఎవరు అని అడుగుతున్నారు. ఏంటి అంటే కోర్టుకి చెప్తా అన్నారు. మీరు కోర్టుకి చెప్పినప్పుడు నేను ఎందుకు గతంలో కూడా కంప్లీట్ కాలేదు అన్నప్పుడు మీకు సంబంధం లేదన్నారు కదా, ఇట్లా మేము కూడా అంటున్నాం మాకు సంబంధం లేదు ఆ పాపాలకు అని. ఇప్పుడు మీరు అట్లా సంబంధం లేదనొద్దు. వచ్చి కూర్చున్నప్పుడు మీరు వాళ్ళ బరువు నెత్తి మీరు ఏదడిగినా కూడా 10 ఏళ్ల పాపం అంటున్నారు కదా. సరే ఇక్కడ ఒకళ్ళు పెట్టారు పవర్ సెక్టర్ లాంటి వాటికి నోటిఫికేషన్స్ కి ఏం అడ్డంకులు లేవు, మరి అది కూడా ఎందుకు వేయట్లేదు అని. మిగిలిన వాటికంటే 10 ఏళ్ల పాపము చాలా అడ్డంకులు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, తెలియని జీవో, కానీ పవర్ సెక్టర్ లాంటి నోటిఫికేషన్ కి ఏమి అడ్డంకులు లేవు కదా, అవి కూడా ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకు వేయట్లేదు అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటుంది ప్రభుత్వం దగ్గర. మనం ఈడ కూర్చొని ఇదే ఇంతకుముందు చెప్పినా కదా, మనం కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడే విధానం వేరు ఉంటుంది. మనం అవతల నుంచి మాట్లాడినప్పుడు వాళ్ళు చేయలేదు, ఇది లేదు, అది లేదు, ఏమైంది చెప్పు, నా వరకు వస్తే చాలు నాకు అనేది మనం అవతల నుంచి మాట్లాడతాం. అందుకే అన్న పార్టీలుగా ప్రజలుగా మనం వ్యక్తిగతంగా ఎన్నైనా ఏమైనా మాట్లాడచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, కానీ ప్రభుత్వంగా దానికి ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారం మాత్రమే పోవాలి మనం. ఇప్పుడు ఏ సంవత్సరంలో వైట్నర్ వాడిరు అంటారు కదా, సరే వాళ్ళు నాకు ఏ పెన్తో ఎవరు రాసిరో వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేసుకున్నాను. 2016లో జరిగిన ఎగ్జామ్స్ లా 2016 వైట్నర్ల గురించి ఎందుకు ఇది చేసాడు. కాబట్టి నేను ఏమంటున్నా మేడం, అందుకే నేను ఏమంటున్నా, దయచేసి మీరు నిరుద్యోగుల పక్షాన వచ్చి మాట్లాడుతున్నాము అన్నప్పుడు, అందుకే నేను ఇంతకుముందు ఫోటో చూపించింది అందుకే చూపించిన, ఎందుకంటే అవతల పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినట్టే వాళ్ళ కోచింగ్ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చిన కోచింగ్ ప్రకారమే మీరు వచ్చి అయ్యే మాటలు మాట్లాడినారనుకో ఇట్లా ఫోటోలు తీసి పెట్టాల్సి వస్తుంది. అందుకే అన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అని నేను ఉట్టిగా అనలే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రేపు 21 తర్వాత ఎట్లా మాట్లాడాలి, ఏమేం చేయాలని ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తాడంట. మరి ఆ ట్రైనింగ్ అంతా అయిపోయినాక వచ్చి మాట్లాడండి మరి ఇంకా అప్పటి వరకు. కాబట్టి నిరుద్యోగిని ఎక్కడైనా సరే మీరు చెప్పండి. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటంటే మీరేం కోరుకుంటున్నారు? జీపీఓ నోటిఫికేషన్ మేడం ఇప్పుడు రెడీగా ఉంది. 10,954 పోస్టులు అనేటువంటిది ఉన్నాయి మేడం ఫస్ట్. సో ఆ పోస్టులను ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ గారు మొత్తం ఇచ్చేసారు. అంటే పాత VRL కి ఎగ్జామ్ పెట్టి ఉన్నటువంటి 10,598 పోస్టుల్లో ఫస్ట్ ఒక 5,000 మంది ఎగ్జామ్ పెడతారని చెప్పడం జరిగింది మేడం. దాంట్లో 3,000 మంది అయ్యారు. ఇంకా 7,000 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిన వారికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేది ఎక్కడిది? ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఒకసారి ఎగ్జామ్ పెడితే అయిపోతుంది కదా. అంటే మిగిలిన 7,400 GPO పోస్టులను కూడా వాళ్ళతో భర్తీ చేసేంత వరకు పరీక్ష పెడుతూనే ఉంటారా? మరి మా నిరుద్యోగులు కూడా ఎవరు వినాలి? మా నిరుద్యోగులు ఏడు పోవాలి. ఇప్పుడు కాదు మేడం, ఆల్రెడీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రద్దు చేశారు. ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మీరు జీపీఓలుగా అంటే మేడం వాళ్ళని రద్దు చేసి వాళ్ళని రికార్డ్ ఆఫీసర్లు జూనియర్స్ తీసుకొని జరిగింది. వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్స్ జరిగింది. వేరే పోస్టులు